సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 22/5/2024 బుధవారం, తిథి వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం 6:47 వరకు ఉన్నది. తదుపరి పౌర్ణమి. నక్షత్ర స్వాతి ఉదయం 7:40 వరకు. తదుపరి విశాఖ. యోగం వరియన్ మధ్యాహ్నం 12:35 వరకు. కరణం గరజి ఉదయం 6:15 వరకు. వర్జం మధ్యాహ్నం 1:43 నుండి 3:25 వరకు. దుర్ముహూర్తం పగలు 11:39 నుండి 12:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు. అమృతకాలం రాత్రి 11:54 నుండి 1:36 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. గృహవస్తు వాహనం అయినటువంటి విషయాల్లో ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతం మగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణులను హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గృహవస్తు వాహనములకమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విష్ణు ఆలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చులను, తమ యొక్క మాట తీరు వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. పేరు ప్రఖ్యాతలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రయాణాలు చేసే అవకాశం కలదు. చిందనం వచ్చినట్టు ఖర్చులను, మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీనారాయణను అర్చించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు.
అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు రామాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినను. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు లేని వారికి వస్త్రదానం, అన్నదానం వంటి చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. జాగ్రత్త అవసరం. మనశ్శాంతి తక్కువగా ఉండడం, ముఖ్యంగా వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. అలాగే ఆలస్యం ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు విష్ణుమూర్తికి అభిషేకాలు వంటివి నిర్వహించుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి తెలుపుకున్నాం. టాపిక్ వచ్చి దాని ఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.